మళ్ళన్నా చెయ్యండి. సార్ మీరా? బండి ఏమైనా రిపేరా సార్? అదేం లేదు, పాకెట్లోంచి పర్సు కింద పడితే తీసుకున్నా. సార్ ఫ్రెష్ వాళ్ళకి చెప్ప ఇప్పుడే పట్టింది, తెస్తానే ఉండండి. వద్దు మురళి. అదేంటి సార్, పోయినసారి ఇచ్చింది పిల్లలకు బాగా నచ్చిందన్నారుగా. మీకు బయట పని ఉంటే చూసుకోండి సార్, నేను ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. అరే నువ్వు తప్పుకోరా. సార్, అలవాటు ప్రకారం వాడు సవారి పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చాడు. ఓ బాటిల్ మొత్తం లాగించేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి పోయాడు? మామూలుగా అయితే ఏడు నుంచి ఇంటికే పోవాలి. ఆ రోజు వాడు మళ్ళీ వచ్చాడు, షాపు మూసే టైంలో వచ్చి ఇంకో 4 బాటిల్స్ తాగేశాడు. ఎక్కడికి పోతున్నామని అడిగినప్పుడు మార్టిన్ సార్ ఇంటికి పోతున్నానన్నాడు. పాపం సార్, వాడి పాటికి వాడి పని ఏదో చేసుకుంటూ ఉంటాడు. వాడికి వాడి చెల్లెలు తప్ప ఇంకెవరూ లేరు సార్. వాడి చెల్లికి పెళ్లి కూడా నిశ్చయం చేసుకున్నాడు సార్. ఇప్పుడు కూడా నువ్వు కళ్ళులో డైసోఫామ్ కలుపుతున్నట్టు అందరూ చెప్తున్నారు కదరా. పాత కేసు ఒకటి ఉంది కదా, దాన్ని ఇంకా క్లోజ్ చేయలేదు. ఎప్పుడైనా బయటికి తీయొచ్చు. నేను ఇక్కడ దిగేస్తాను. ఏంటి సార్, వెయిట్ చేయమంటారా? వద్దు. సరే సార్. సిగరెట్ ఇవ్వు.